చూస్తే కొన్నిసార్లు అనుకోకుండా మొదలుపెట్టిన పనులు మంచి ఫలితాన్నిస్తాయి, మనల్ని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్తాయి, 10 మందికి స్ఫూర్తినిచ్చేలా మారుతాయి. అలాంటిదే ఈ 44 ఏళ్ల స్విమ్మర్ క్వీనీ విక్టోరియా స్టోరీ. పిల్లల్లో బద్ధకాన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నం ఆమెను ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొట్టమొదటి తెలుగు మహిళగా నిలబెట్టింది. క్వీనీ విక్టోరియా గంధం సాధారణ గృహిణి. పాలమూరు జిల్లా ఆమనగల్లు ఆమె సొంతూరు. హైదరాబాద్ బర్కత్పురాలో వైవాహిక జీవితం మొదలుపెట్టారు. వృత్తిరీత్యా టైలర్. అయితే ఇది 2018కు ముందున్న మాట. ఇప్పుడు ఆమె ప్రొఫెషనల్ స్విమ్మర్. ఆమె స్విమ్మింగ్ జర్నీ అనుకోకుండా మొదలైంది. విక్టోరియా పిల్లలిద్దరినీ స్విమ్మింగ్ లో జాయిన్ చేశారు. అయితే ప్రాక్టీస్కి వెళ్ళటానికి వాళ్లు బద్దకించేవాళ్లు. ఏదో ఒక సాకు చెప్పేవాళ్లు. పైగా నీకు చెప్పడానికి బాగానే ఉంటుంది మమ్మీ, రోజు ఈత కొడితే అప్పుడు తెలుస్తుంది ఆ కష్టం అంటుండేవారట. స్విమ్మింగ్ అంత కష్టమైన పనా, చేద్దాం పదా అంటూ ఆమె కూడా పిల్లలతో జాయిన్ అయ్యారు. 3 నెలల్లోనే స్విమ్మింగ్ కాంపిటీషన్ లో పాల్గొనే స్థాయికి ఎదిగారు. అలా 38 ఏళ్ల వయసులో మొదలైన కెరీర్ ప్రస్తుతం ఆమెను ఛాంపియన్ గా మార్చింది. సికింద్రాబాద్ లో జరిగిన ఓ స్విమ్మింగ్ పోటీల్లో 2 పిల్లలతో కలిసి విక్టోరియా పాల్గొన్నారు. అందులో విజేతగా నిలిచింది. క్రమక్రమంగా దేశ విదేశాల్లో జరిగిన పోటీలకు వెళ్లటం, పతకాలతో తిరిగి రావటం రెగ్యులర్ గా మారింది. జాతీయ స్థాయి నుంచి దుబాయ్, సెర్బియా, ఈజిప్టు, శ్రీలంక, టర్కీలో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పతకాలను సాధించింది. తాజాగా గత నెల జూన్ 25వ తేదీన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల మధ్యనున్న ఇంగ్లీష్ ఛానల్ ను ఈదిన తొలి తెలుగు మహిళగా రికార్డు సృష్టించింది. ఇంగ్లీష్ ఛానల్ ఈదిన అనుభవాన్ని మాటల్లో వర్ణించలేనంటున్నారు విక్టోరియా. గడ్డ కట్టే చలి, బిగుసుకుపోయిన దేహంతో 72 కిలోమీటర్ల దూరాన్ని ఈదానంటున్నారు విక్టోరియా. నా ఫిట్నెస్ పైన నేను ఫోకస్ చేస్తూ అండ్ పిల్లల గురించి, పిల్లలను మోటివేట్ చేయడానికి అనేది నేను స్విమ్మింగ్లోకి రావడం జరిగింది. టైం వేస్ట్ చేస్తున్నావు అనేది అవసరం లేకుండా, అది కాకుండా పిల్లలు ఏంటంటే బద్దకించడం, ఎంత చేయాలా, వీఆర్ ఫీలింగ్ టైర్డ్ అయిపోతున్నాము, స్విమ్మింగ్ చేసేసరికి మాకు కావట్లేదు, హోంవర్క్ చేయడం కావట్లేదు, అట్లాంటివి చెప్పడంలో సో పదండి నేను కూడా మీతో పాటు వస్తాననేది ఆ విధంగా స్టార్ట్ చేసిన దాంట్లో నేను స్విమ్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అవ్వడం అనేది నేను గమనించి వాళ్ళతో పాటు అదే విధంగా ముందుకు వచ్చాను. దాని తర్వాత మాకి కూడా మాస్టర్స్ అంటే ఒక 25 ఏజ్ తర్వాత కూడా మా కోసం కూడా స్పోర్ట్స్ ఉన్నాయి, మాస్టర్స్ కూడా స్పోర్ట్స్ చేయొచ్చు, మా కోసం కూడా కాంపిటీషన్స్ ఉన్నాయి అనేవి తెలిసినప్పుడు ఒకలాంటి ఎంకరేజ్మెంట్ దొరికింది. ఆ విధంగా ముందుకు సాగాను అంతే. దాంట్లో నేను ఏం చేస్తున్నాను అనేది చూస్తే నిజానికి ఇంగ్లీష్ ఛానల్ చేసి వచ్చిన తర్వాత నేను ఒక రికార్డ్ హోల్డర్గా ఉంటాను అనేది అయితే నేను అనుకోలేదు. మొట్టమొదటి తెలంగాణ అనేది నేను అనుకోలేదు, ఎందుకంటే నేను వెళ్తున్నది రిలేలో కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్నో పోటీల్లో పాల్గొన్న ఆమె ఇప్పటి వరకు ఖర్చు పెట్టిందంతా సొంత డబ్బులే. కుటుంబ సభ్యుల సహకారం, క్లయింట్ల ప్రోత్సాహమే తనని ఇక్కడి వరకు తీసుకొచ్చాయంటున్నారు. ప్రభుత్వం సహాయం చేస్తే ఇంకా అద్భుతమైన విజయాలు సాధిస్తానంటున్నారు. ఒక స్విమ్మర్ గా 7 ఖండాల్లో ఉన్న 7 ఛానళ్లను ఈది రికార్డు సాధించాలనేదే తన లక్ష్యం అంటున్నారు.